Good morning, students. Today is the last topic in first unit. Already, so many topics are completed. Today, topic is last topic in first unit. అయితే చాలామంది క్లాస్ వింటున్నారో తెలియట్లేదు, చూస్తున్నారో తెలియట్లేదు, నోట్స్ రాస్తున్నారో తెలియట్లేదు. ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టట్లేదు. అట్లీస్ట్ నోట్స్ రాసుకోండి, మీరు కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు. కాలేజ్ ఇప్పటికే ఓపెన్ చేస్తారో లేదో అన్న పరిస్థితిలో ఉంది. అలాంటిది రేపు పొద్దున్న సన్నగా 1 మంత్లోనే ఎగ్జామ్స్ అంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇంకా జరగవలసిన సబ్జెక్టులు చాలా ఉన్నాయి, ఫాలో అవ్వండి. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ అవర్ ఫస్ట్ యూనిట్. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ నేమ్ ఈస్ ద కంపెనీ యాక్ట్ 2013 అండ్ ద మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ సెక్షన్ 8 కంపెనీస్. ఆల్రెడీ సెక్షన్ 8 కోసం నేను ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఇక్కడ చూస్తే కంపెనీస్ యాక్ట్ కోసం మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే, కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు ఏర్పడింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఏర్పడవలసి వచ్చింది, దీని ద్వారాగా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అనేది చూద్దాం. ద కంపెనీస్ యాక్ట్ 2013. ఆల్రెడీ మనకు ఓల్డ్ యాక్ట్ కోసం తెలుసు, ద కంపెనీస్ యాక్ట్ 1956. దాని తర్వాతే అప్డేట్ అయింది ద కంపెనీస్ యాక్ట్ 2013. ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ఇండియన్ కంపెనీ లా విచ్ రెగ్యులేట్స్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ కంపెనీ, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ కంపెనీ, డైరెక్టర్స్, డిస్సాల్యూషన్ ఆఫ్ ఏ కంపెనీ. అంటే మన భారతదేశంలో ఎటువంటి కంపెనీ అయినా కావచ్చు, ఎటువంటి నూతన కార్యక్రమాలు అయినా కావచ్చు, భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఉన్న శాసనాల ద్వారా, అంటే లా మాట, అకార్డింగ్ టు లా, అండర్ లా ప్రకారమే పార్లమెంట్ ఆఫ్ ఇండియా, అంటే పార్లమెంటే మనకి ఏదైతే ఉందో, మనకి రాజ్యసభ, లోక్సభ అని 2 ఉంటాయి, దాన్నే పార్లమెంట్ అంటాం. పార్లమెంట్లోనే మనకి సుమారు 520 మంది సభ్యుల వరకు ఉండి, మన పార్లమెంట్ అంటే మెంబర్ ఆఫ్ ఎంపీ మాట, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అర్థం. ఎంపీస్ ఉంటారు అక్కడ ప్రతి స్టేట్ నుంచి. వాళ్ళే దేన్నైనా రికగ్నైజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా పార్లమెంట్ హౌస్లో మనకి యాక్సెప్టెన్స్ చేస్తారంటే ఓటు ఉంటుందన్నమాట. వాళ్ళన్నది చేయాలనుకున్నారు, అది చేసినప్పుడు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఆ యాక్ట్కి సంబంధించి నియమ నిబంధనలు ఏంటి. సపోజ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం పార్లమెంట్లో నిర్ణయించడం జరిగింది, ఈ యాక్ట్ ఇలా వర్క్ చేస్తుంది, ఇలా ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ రీసెంట్గా తెలిసింది ఏంటంటే నిర్భయ యాక్ట్. నిర్భయ యాక్ట్ కోసం మీ అందరికీ పార్లమెంట్ హౌస్లో కానీ, మన స్టేట్ అసెంబ్లీలో కానీ నిర్ణయించడం జరిగిందండి. అంటే నిర్భయ యాక్ట్ అనేది ఖచ్చితంగా మన పార్లమెంట్లోనే, ఎందుకంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి, అంటే కేంద్రంలో అది అన్ని రాష్ట్రాలకు అనుగుణంగా జరిగిన పెద్ద ఇన్స్టిట్యూట్ కాబట్టి. ఇప్పుడు దిశ యాక్ట్ ఉంది మన అసెంబ్లీలో, అంటే చిన్న యాక్ట్స్ ఏమైనా ఉంటే మన అసెంబ్లీలో, పెద్ద యాక్ట్స్ ఏమైనా ఉంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్లో మనకి దాన్ని గైడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఎంపీస్ అవ్వచ్చు, అక్కడ ఉన్న లా ప్రకారం. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ కంపెనీస్ లా, మనకి ఏదైతే లా ఉందో దాని ప్రకారమే కంపెనీ యాక్ట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఈ కంపెనీ యాక్ట్ రెగ్యులేటర్స్ కానీ, అమెండ్మెంట్స్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ద 2013 యాక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 29 చాప్టర్స్ containing 470 sections as against 658 sections in the Companies Act. ఇక్కడ ఏంటంటే మనకి 29 చాప్టర్స్, అంటే చాప్టర్స్ అంటే ఇండెక్స్, 29 ఇండెక్సెస్ ఉన్నాయి, ఇండెక్స్ చాప్టర్స్ ఉన్నాయంటే అందులో 470 సెక్షన్స్ ఉన్నాయంట. సేమ్ 658 సెక్షన్స్ మనకి ఈ కంపెనీస్ కోసం చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా 1956 అంటే హ్యాజ్ 7 షెడ్యూల్స్, 7 షెడ్యూల్స్ 1956 చట్టంలో ఉన్నాయి. హౌఎవర్ కరెంట్లీ దేర్ ఆర్ ఓన్లీ 438. ఇక్కడ మినిమం మనం చూసినట్లయితే ప్రస్తుతానికి సెక్షన్స్ రిమైన్స్ ఇన్ దిస్ యాక్ట్. 438 అనేది ప్రస్తుతానికి అనమాట. ద యాక్ట్ యాజ్ రీప్లేస్డ్ ద కంపెనీస్ యాక్ట్ 1956 ఇన్ ఏ పార్షియల్ మేనర్ ఆఫ్టర్ రిసీవింగ్ ద అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే 1956 యాక్ట్ అనేది కూడా మనకి అందులో ఉన్న ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ కానీ, ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ 2013 యాక్ట్లో కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, పూర్తిగా మనకి ఈ యాక్ట్ అనేది August 29, 2013 అనేది డిసైడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
The Section 1 of the Companies Act 2013 came into force on 13th August 2013. అంటే కంప్లీట్గా మనకి ఇది అందుబాటులోకి వచ్చింది August 30, 2031. 98 different sections of the Companies Act came into force on the 12th September 2013. సెప్టెంబర్కి వస్తే 98 డిఫరెంట్ సెక్షన్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది. విత్ ఫ్యూ చేంజెస్ లైక్ ఎర్లియర్ ప్రైవేట్ కంపెనీస్ మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ మెంబర్స్ వేర్ 50. అంటే ఇక్కడ కంపెనీలో కానీ ప్రైవేట్ సెక్టర్లోని మినిమం 50 మంది సభ్యులు కలిగి ఉండాలన్నమాట. అండ్ నాట్ ఇట్ విల్ బి 200 మించి ఉండకూడదు. A new term of 1% company is included in this act that will be a private company. ఇక్కడ ఒక పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీ రికగ్నైజ్ అయితే ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ అని సింపుల్గా. అండ్ విత్ ఓన్లీ 98 సెక్షన్స్ ఆఫ్ ది యాక్ట్ నోటిఫైడ్. ఇందులో ఇప్పుడు ఏంటంటే 98 సెక్షన్స్ అనేవి నోటిఫైయింగ్గా రన్ అవుతున్నాయి. ఏ టోటల్ ఆఫ్ ఎనదర్ 183 సెక్షన్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1 April 2014. 183 సెక్షన్స్ మనకి మళ్ళీ April 1, 2014లో యాడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఇంట్రడక్షన్. ద కంపెనీస్ యాక్ట్ అనేది, కంపెనీస్ యాక్ట్ ఏదైనా ఇండియన్ కంపెనీ అండర్ లా ప్రకారమే ఏ కంపెనీ అయినా రికగ్నైజ్ అవుతుంది. ఇటువంటి కొత్త చట్టాలను మనం తీసుకురావాలన్నా పార్లమెంట్ హౌస్లో జరిగిన సమావేశాల ద్వారానే, న్యాయశాస్త్రం ద్వారానే మనకి కంపెనీ వ్యవస్థ అనేది రూపుదిద్దుకుంటుంది. ద మినిమం రిక్వైర్మెంట్స్ ఆఫ్ సెక్షన్ 8 కంపెనీస్. సెక్షన్ 8 క్రింద నమోదు చేయబడిన కంపెనీల కనీస ఆవశ్యకాలు ఏంటి అంటే ఎటువంటి రిక్వైర్మెంట్స్, ఎటువంటి అవసరం ఉంటుంది ఆవశ్యకత అంటే మినిమం 2 షేర్ హోల్డర్స్. సెక్షన్ 8 కంపెనీస్ యాక్ట్ ప్రకారం కంపెనీని పెట్టాలంటే మనకి 2 వాటాదారులు ఉండాలి. మినిమం 2 డైరెక్టర్స్, కనీసం 2 డైరెక్టర్లు ఉండాలి. డైరెక్టర్ మరియు వాటాదారులు ఒకరే అయి ఉండాలి. డైరెక్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ కెన్ బి సేమ్ పర్సన్. ఓకే, ఎందుకంటే డైరెక్టర్స్ని షేర్ హోల్డర్స్ అంటాం మనం. అట్లీస్ట్ 1 డైరెక్టర్ షాల్ బి రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇద్దరిలో ఒకరు కనీసం భారతదేశంలో నివసిస్తూ అయి ఉండాలి, నివాసుడే ఉండాలన్నమాట. నో మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్. కనీసం మూలధనం అనేది అవసరం లేదు. ఇక్కడ మూలధనం అనేది అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ పాన్ ఈజ్ ఏ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఇస్ కేస్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్. భారతదేశం పౌరులకు ఆదాయ పన్ను చట్టం ప్రకారం పాన్ సంఖ్య అవసరం. అంటే పాన్ కార్డు అంటాం కదా, మన పాన్ కార్డు అది తప్పనిసరిగా ఉండాలన్నమాట మన కంపెనీ ఫామ్ చేసినప్పుడు. ఎనీ వన్ ఆఫ్ ది ఐడెంటిఫై ప్రూఫ్ అంటే ఏదైనా ఒక అర్హత కలిగిన గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. ఏంటవి? ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు. అంటే మన ఇండియాలో గుర్తింపు పొందినదై ఖచ్చితంగా ఉండాలి ఏదైనా గుర్తింపు కార్డు. ఎనీ వన్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, మొబైల్ బిల్, బ్యాంక్ స్టేట్మెంట్. ఇందులో నివాస ధృవీకరణ, మనం ఉండే అడ్రస్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బిల్లో మన అడ్రస్ ఉంటుంది, టెలిఫోన్ నెంబర్కి మన అడ్రస్ ఉంటుంది, మొబైల్ బిల్కి అడ్రస్ ఉంటుంది, బ్యాంక్ స్టేట్మెంట్లో మన అడ్రస్ ఉంటుంది. ఇదంతా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నివాస ధృవీకరణ. రిజిస్ట్రేటెడ్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్. రిజిస్ట్రేటెడ్ ఆఫీస్ ఎక్కడైతే మనం ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం దానికి సంబంధించిన ఆఫీస్ని కూడా రిజిస్ట్రేటెడ్ చేయాలి. అదేవిధంగా ఇన్ కేస్ ద ప్రిమిసెస్ ఆర్ ఓన్డ్ బై డైరెక్టర్ అండ్ ప్రమోటర్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిషింగ్ ద ఓనర్షిప్ సచ్ యాజ్ సేల్ డీడ్ ఆర్ హౌస్ ట్యాక్స్ రిసీవ్డ్ అలాంగ్ విత్ ద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఒకవేళ ఆఫీస్ భవనానికి యజమాని కంపెనీ డైరెక్టర్ అయ్యేలా యాజమాన్య హక్కుకు సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు సమర్పించాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఆఫీస్ భవనంకు ఎవరైతే యజమాని కంపెనీ డైరెక్టర్ అయిన ఏడల ఆ యజమాని హక్కు సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు సమర్పించాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఆఫీస్ ఉంది, ఆ భవనానికి యజమాని కంపెనీ డైరెక్టర్ అయిన ఏడల ఆ యజమాని హక్కుకు సంబంధించి ధృవీకరణ పత్రము చూపించాలన్నమాట. మనం ఫస్ట్ యూనిట్లో అడిగిన టాపిక్ ఏంటంటే ఫస్ట్ యూనిట్లో మీకు మనకి ఫస్ట్ యూనిట్ నుంచి అడిగిన పాయింట్స్ మీరు చూస్తే సింపుల్గా అడిగాడు. నాన్ ట్రేడింగ్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ చెప్పాను, సెక్షన్ 8 కోసం ఆల్రెడీ చెప్పాను, అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు చెప్పాను అనమాట. ఇంతటితో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయ్యింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి కామెంట్లో, లేదంటే నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాను.